హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను బీరకాయ కోడిగుడ్డు కూరని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బీరకాయ కోడిగుడ్డు కూర చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవడం. మనం ముందుగా ఈ బీరకాయ కోడిగుడ్డు కూర ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 kg బీరకాయలు తీసుకొని, లేత బీరకాయలు తీసుకున్నామంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తీసుకొని సన్నగా చెక్కు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 3 గుడ్లను కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బీరకాయ గుడ్లు పక్కకు పెట్టుకున్నామంటే మనకు ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిట్పట్లాడనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగనివ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి గరిటెతో. ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు బీరకాయలు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ పసుపు బీరకాయలకు బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పసుపు కూడా బాగా పట్టిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బీరకాయలు బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసామంటే ఈ బీరకాయలు అనేవి బాగా ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇందులోంచి వాటర్ కూడా వస్తుంది. మనం లేత బీరకాయలు తీసుకున్నామంటే వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ బీరకాయలని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఒక 10-15 నిమిషాలు పట్టిందనమాట ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు. ఇలా బీరకాయలు మొత్తం బాగా మెత్తబడిపోయి బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మన బీరకాయ కోడిగుడ్డు కూరకు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా బీరకాయకి పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఈ ఉప్పు కారాలు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఈ బీరకాయలు బాగా ఉప్పు కారాలు పట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది మన బీరకాయ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇలా ఆయిల్ కాస్త బయటకు వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న 3 గుడ్లను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గుడ్లు కూడా ఒక హాఫ్ ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ బాగా బీరకాయ కోడిగుడ్డు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ బీరకాయ కోడిగుడ్డును కలుపుకొని ఈ బీరకాయ కోడిగుడ్డు కాస్త పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకు ఈ కోడిగుడ్డు అలాగే బీరకాయ బాగా మిక్స్ అయ్యి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా పొడి పొడిగా వచ్చిందంటే మనకు బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయినట్టే. ఈ బీరకాయ కోడిగుడ్డు కూర రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ కోడిగుడ్డు కూరని మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.